ఇంజనీరింగ్ తర్వాత 10 సంవత్సరాల గ్యాప్ ఉన్న ఫ్రెషర్గా వెళ్ళొచ్చు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టొద్దు అని ఎన్నో వీడియోలు చేశాను. సో ఈ రోజు మనతో పాటు పృథ్వీ ఉన్నాడు. పృథ్వీరాజ్ బీటెక్ బీఈ కంప్లీటెడ్ 2013 తర్వాత 2024 మనకు జాయిన్ అయ్యాడు. నౌ యు గాట్ ఫ్రెషర్ జాబ్. ఏబీ ఫస్ట్ ఇన్ఫోటెక్ లో ఫ్రెషర్ జాబ్ లో అతనికి వచ్చింది. 11 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇతను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ సిఎస్సి తప్పితే వేరే ఏ బ్రాంచ్ లో కూడా జాబ్స్ తక్కువ ఉంటాయి, సాలరీ గ్రోత్ ఉండదని నేను చాలా వీడియోలో చెప్పాను. బెస్ట్ ఎగ్జాంపుల్. సో నువ్వు సివిల్ ఇంజనీరింగ్ చేసావు బీటెక్. సో ఫస్ట్ సాలరీ ఎంత? 25 పర్ మంత్. సో ఎన్ని సంవత్సరాలు చేసావు సివిల్ ఇంజనీరింగ్ లో? 10 years చేసావు. లాస్ట్ సాలరీ ఎంత? 30,000. అంటే సో సివిల్ ఇంజనీరింగ్ లో సాలరీ గ్రోత్ ఉండదని చాలా వీడియోలో చెప్పాను. ఫస్ట్ ఇయర్ లో ఇతని మంత్లీ సాలరీ 25,000 అంటే 3 lakhs per annum. 10 సంవత్సరాల తర్వాత ఇతను రిలీవ్ అవుతున్నప్పుడు అతని సాలరీ 3,60,000 per annum అంటే నెలకు 30,000. సో సాలరీ గ్రోత్ అనేది ఒక 10 సంవత్సరాలలో ఇంత తక్కువ ఉంది. అదే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 20,000తో స్టార్ట్ అయినాక 10 ఏళ్ళకి అతని సాలరీ పర్ మంత్ ఈజీగా 3 lakhs ఉంటుంది. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు మొత్తం? ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. రియల్లీ అప్రిషియేటెడ్. మెయిన్ నీ ప్రిపరేషన్కి ఎంత టైం పట్టింది? అన్ని హాలిడేస్ తీసేసి 4 months పట్టింది. సో నీకు బాగా ఉపయోగపడ్డది ఏంటి? ఏ విధానం అంటే ఈ కోర్సులో నువ్వు బాగా ఉపయోగపడిన వీడియోస్. ఫస్ట్ వీడియోస్ ఏ కోర్స్ వీడియో ఎక్కువ విన్నావు? సీజర్ కోర్స్ ఎన్నిసార్లు విన్నావు?